విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేయాలో చూస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. మొదలుపెట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధన ఆదాయం చాలా బాగుంటుంది. నూతన గృహం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలోనూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులు, సహోద్యోగుల నుండి మర్యాద, ప్రశంసలు లభిస్తాయి. తద్వారా కోరుకున్న చోటికి బదిలీలు లేదా పదోన్నతులు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. వ్యాపార విస్తీర్ణ, వ్యాపార అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ మాసాంతంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, గొడవలు ఉంటాయి. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి 5 రోజుల శివుడికి అభిషేకం చేయించడం ద్వారా గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించి చివరి వారంలో ఆనందకరమైన వార్తలను వింటారు. నూతన గృహము నిమిత్తము, విలాసవంతమైన గృహోపకరణాల నిమిత్తము అధికమైన ధన వ్యయాన్ని చేస్తారు. ఈ వ్యయం కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.